చూడండి, ఏ తల్లిదండ్రులైతే పిల్లలను చదువుకు పంపించరో, వారికి ఒక విద్య అంటూ అందించరో, వారు శత్రువులు అని చాణక్యుడు తీవ్రంగా ఖండిస్తున్నాడు. కారణం ఏంటంటే, హంసల మధ్యలో కొంగ రాణింపనట్లు చదువు రాని బాలుడు సభ మధ్యలో రాణింపడు. సో నలుగురి మధ్యలో మీ పిల్లవాడు తెలివితేటలు ప్రదర్శించలేడు, మర్యాద గౌరవాలు పొందలేడు, ఇతరుల నోటి నుండి కించపరచబడతాడు. కాబట్టి మీరు మీ పిల్లల్ని మంచి విద్యా సంస్కారాలు అందించండి. వారు ఒక గౌరవప్రదంగా సమాజంలో జీవనాన్ని గడిపేటందుకు కావలసినటువంటి అన్ని విద్యలన్నీ మీరు అందించే ప్రయత్నం చేయండి. మంచి గుణాలు, ధనాలే కాదు గుణాలు కూడా అందించండి. ప్రీవియస్ వీడియోస్లో మనం అదే నొక్కి చెప్పుకున్నాము. కొడుకుని ధనవంతుని కాదు గుణవంతుని చేయాలి ముందు. కావున అట్టి స్థితికి తెచ్చిన తల్లిదండ్రులు శత్రువులే. కాబట్టి మీరు చదివించకపోతే వారు విద్యా సంస్కారాలు నేర్చుకోలేరు. విద్యా వినయం దదాతి అంటారు. విద్య ద్వారా మనకి వినయం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏమీ చదువు లేకుండా గాలికి వదిలేస్తే మాత్రం వాడు చెడిపోవడం ఖాయం. కానీ మీరు విద్య అంటే స్కూల్ విద్య కాదు, మీరు ఏదైనా ఒక బతకడానికి కావాల్సిన ఒక విద్య, జీవించడానికి సన్మార్గంలో జీవించడానికి కావాల్సిన విద్య అందించాలి. అప్పుడు అతడు జీవితాన్ని ప్రశాంతంగా ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా అధిగమించి ముందుకెళ్ళగలిగేలా బ్రతుకుతాడు. ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి, వారిని కూడా ఎంకరేజ్ చేయండి.